అందరికీ నమస్కారం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. అదేంటో IBMTS రిక్రూట్మెంట్ 2025 వివరాలేంటో వెంటనే చూసేద్దాం. అవును, మీరు చూస్తున్నది నిజమే. ఏకంగా 362 మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే MTS వేకెన్సీస్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే మన హోం శాఖ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది నిజంగా దేశవ్యాప్తంగా చాలా మందికి ఒక మంచి అవకాశం. సరే, ముందుగా అసలు ఈ IBMTS జాబ్ అంటే ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఓకే, సో ఇది బేసిక్గా మల్టీటాస్కింగ్ స్టాఫ్ జనరల్ ఎగ్జామినేషన్ 2025. అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో జనరల్ డ్యూటీస్ చేయడానికి స్టాఫ్ను రిక్రూట్ చేసుకుంటారు. ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇందులో సెలెక్ట్ అయితే ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటంటే ఇది ఒక పర్మనెంట్, సెక్యూర్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. రైట్, ఇదంతా బావుంది. మరి ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ ఎలిజిబిలిటీ వివరాలేంటో ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా సింపుల్గా ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఇక ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఇక్కడొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏజ్ని ఎప్పటికి లెక్కిస్తారంటే డిసెంబర్ 14, 2025 నాటికి. ఆ డేట్కి మీ ఏజ్ ఈ బ్రాకెట్లో ఉండాలి. సరే, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అనుకుందాం. మరి జాబ్ వస్తే శాలరీ ఎంతొస్తుంది? అందరూ వెయిట్ చేసే డీటెయిల్ ఇదే కదా, చూసేద్దాం. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే పే లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే స్టార్టింగ్లో 8,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. అంతేకాదండోయ్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి దీనికి తోడుగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. సో ఇది చాలా మంచి ప్యాకేజ్. ఓకే, ఎలిజిబిలిటీ చూసాం, శాలరీ కూడా చూసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ జర్నీ గురించి తెలుసుకుందాం. సెలెక్షన్ ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. మెయిన్గా 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఒక రిటన్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో మళ్ళీ 2 స్టేజ్లుంటాయి, టైర్ 1 ఇంకా టైర్ 2. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్లను నెక్స్ట్ రౌండ్కి పిలుస్తారు. అదే సెకండ్ స్టెప్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంతే, ప్రాసెస్ సింపుల్. సరే, ఇవన్నీ తెలుసుకున్నాం. మరి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఫస్ట్ స్టెప్, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి ఎలాంటి తప్పు లేకుండా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఇక మూడోది, లాస్ట్ డేట్లోపు సబ్మిట్ చేయడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం, అప్లికేషన్స్ కేవలం 2 ఒఫీషియల్ వెబ్సైట్స్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఒకటి www.mha.government.in, రెండోది www.ncs.government.in. ఈ 2 తప్ప వేరే ఏ వెబ్సైట్ని నమ్మొద్దు. ఫేక్ సైట్స్ చాలా ఉంటాయి, జాగ్రత్త. అన్నిటికన్నా ముఖ్యమైనవి ఏంటంటే డేట్స్. ఈ ఇంపార్టెంట్ డేట్స్ మిస్ అయితే ఇంత మంచి అవకాశం చేజారిపోతుంది. కాబట్టి ఈ తేదీలను ఖచ్చితంగా నోట్ చేసుకోండి. చూడండి, నవంబర్ 21న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నవంబర్ 22 నుంచి అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. ఇక లాస్ట్ డేట్ డిసెంబర్ 14. ఆ రోజు రాత్రి 11:59 అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. నా సలహా ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. సర్వర్ బిజీ అవ్వచ్చు, టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. సో వీలైనంత త్వరగా అప్లై చేయడం బెస్ట్. థామస్ ఎడిసన్ ఒక మాట అంటారు, అవకాశమనేది వర్క్ డ్రెస్లో వస్తుంది కాబట్టే చాలామంది దాన్ని మిస్ చేసుకుంటారు అని. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా అలాంటి ఒక అద్భుతమైన అవకాశమే. కొంచెం కష్టపడి సరైన ప్లానింగ్తో ప్రిపేర్ అయితే ఈ జాబ్ని ఈజీగా సాధించవచ్చు. మరింకెందుకు ఆలస్యం, అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ అవకాశం గురించి సీరియస్గా ఆలోచించండి. అఫీషియల్ వెబ్సైట్స్ విజిట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మీ బ్రైట్ ఫ్యూచర్కి ఇదొక పర్ఫెక్ట్ ఫస్ట్ స్టెప్ కావచ్చు. అందరికీ ఆల్ ది బెస్ట్.